నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట. హాయ్ అండి. హలో, వెల్కమ్ టు అభిరుచి. మీ పేరు? నా పేరు రజనీ అండి. ఓకే, రజనీ గారు ఎక్కడి నుంచి వచ్చారు? వరంగల్ నుంచి వచ్చాను. వరంగల్ నుంచి వచ్చారు. ఓకే, మీ పేరు? నా పేరు హరిత. హరిత గారు ఎక్కడి నుంచి వచ్చారు? కుకట్పల్లి. కూకట్పల్లి. ఓకే, మీరే వంట చేయబోతున్నారు? నేను మునక్కాడ మసాలా చేయబోతున్నానండి. మునక్కాడ మసాలా కర్రీ. అవును. ఓకే, మరి మీరు? మసూమ్ దో ప్యాజా. మష్రూమ్ దో ప్యాజా. ఓకే, రెండు మంచి మంచి వంటకాలే. మరి ముందుగా ఎవరు చేస్తారు? నేను చెప్తున్నా ఈసారి, మీరే చేయండి. ఓకే అండి. ఓకే, మీరు ఏదన్నారు? మునక్కాడ మసాలా కర్రీ. ఓకే అండి, మునక్కాడ మసాలా కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మునక్కాడ మసాలా కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు: తరిగి ఉడికించిన మునక్కాడలు 2, కొబ్బరి పేస్ట్ అరకప్పు, గసగసాల పేస్ట్ అరకప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన టొమాటో 1, నూనె 3 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, తరిగిన పచ్చిమిరపకాయలు 3, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, పోపు దినుసులు 1 టీ స్పూను, ధనియాల పొడి 1 టీ స్పూను, మసాలా దినుసులు కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూను, గరం మసాలా 1 టీ స్పూను, కరివేపాకు 2 రెమ్మలు. రజనీ గారు స్టార్ట్ చేద్దాము. ఓకే అండి. ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ మనం ఆయిల్ తీసుకోవాలి. ఓకే, కొంచెం మనం ఎంత తీసుకుంటున్నామో అంత క్వాంటిటీ కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఓకే, వేసుకున్న తర్వాత ఇందులో కొంచెం మసాలా దినుసులు ఉంటాయి కదా, అవి కొన్ని వేసుకోవాలి. లవంగాలు, జీలకర్ర, మసాలాకు సంబంధించిన ఏ దినుసులు ఉన్నా కొన్ని అలా యాడ్ చేసుకోవాలి. ఓకే, మనం ఒక కొంచెం ఆనియన్ తరుముకున్న ఉంటాయి కదా, అవి తరిగిన ఉల్లిపాయ ముక్కలు అవి వేసుకోవాలి. ఓకే, అలాగే మనం కొన్ని మిర్చి కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం. ఓకే, అలాగే ఒక కొంచెం 2 రిమ్మలు కరివేపాకు. ఓకే, కొంచెం వేగనివ్వాలి వీటిని. స్టడీయింగ్. నేను ఎంఏ అయిపోయింది, ఇప్పుడు బీఈ చేయాలని చూస్తున్నాను. ఓకే, వెరీ నైస్. అలాగే యాక్టింగ్ ఫీల్డ్ లోకి వెళ్ళాలని కూడా ట్రై చేస్తున్నాను. నాకు డాన్స్ కూడా వచ్చు. నేను చాలా షోస్ కూడా చేశాను డాన్స్. ఓ, వెరీ నైస్. అంటే మూవీస్, బాలీవుడ్ మూవీస్ లో చేయలేదు, మామూలుగా సాంగ్స్. అంటే క్లాసికల్ డాన్సా, నార్మల్? క్లాసికల్, ఫోక్, వెస్టర్న్. నేర్చుకున్నారా మీరు ఎక్కడన్నా? లేదు, నేను చిన్నప్పుడు నాకు ఇంట్రెస్ట్ అనమాట. వెరీ నైస్. సాంగ్స్ తెచ్చుకొని నేను ప్రాక్టీస్ చేస్తూ ఉండేదాన్ని. ఓకే, ఒక డాన్స్ స్కూల్ కూడా పెట్టాను, ఇప్పుడే స్టార్ట్ చేశాను. ఓకే, ఇది కొంచెం వేగింది కదండి. వేగాక ఇప్పుడు మనం ఈ కొబ్బరి తురుము, అంటే దీన్ని కొంచెం పేస్ట్ చేసి పెట్టుకోవాలి. కొబ్బరి పేస్ట్ అన్నమాట. ఓకే, ఇది కొంచెం మనకు గ్రేవీ కోసం, మన మునక్కాయ గ్రేవీ కోసం వేసుకోవాలి. అలాగే మన గసాల పేస్ట్, గసగసాల పేస్ట్. గసగసాల పేస్ట్ ఇది కూడా కొంచెం. ఇది కొంచెం మనకు రెడ్ కలర్లో కొంచెం వేగేంత వరకు వేస్తూ ఉండాలి. ఓకే, అయిపోయినట్టుంది కదా, ఫ్రై అవుతున్నట్టుంది. బాయిల్ అయిపోయింది. మనం కొంచెం ఇప్పుడు టమాటా పీసెస్ వేసుకోవాలి. కొంచెం కారం, కొంచెం వాటర్ అని పోస్తారా? వాటర్ పోయాలి. కొంచెం ఉప్పు సరిపడా, అలాగే కొంచెం పసుపు. ఉప్పు, కారం, పసుపు సరిపడా దీనికి తగినంతగా వేసుకోవాలి. ఓకే, చూడండి వాటర్. అలాగే కొన్ని వాటర్ పోయింది. ఓకే, మీకు యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఎలా కలిగింది? అంటే చిన్నప్పటి నుండి నేను కొంచెం డాన్స్ చేస్తూ ఉండేదాన్ని. ఓకే, చేస్తూ ఉంటే కొన్ని స్కిట్స్ కూడా కాలేజీలో కానీ స్కూల్లో కానీ స్కిట్స్ వేస్తూ ఉండేదాన్ని. సో నా స్కిట్ చూసి అందరూ నువ్వు బాగా యాక్ట్ చేస్తున్నావు, నువ్వు అలా వెళ్ళు, యాక్టింగ్ ఫీల్డ్లోకి వెళ్ళు, బాగా మంచిగా ఉంది నీకు మాట్లాడడం కానీ ఇంకా చేయడం కానీ డాన్స్ కానీ అన్నీ ఉన్నాయి కదా, ఎందుకు వేస్ట్ చేసుకుంటున్నావు అని ఊరికే నాకు మోటివేషన్ చేస్తూ ఉండేవాళ్ళు. ఓకే, అలా నేను వెళ్ళాలని అనుకున్నాను. ఓ, నైస్ నైస్. చూడండి ఇదే. ఓకే అండి. మనం ఇప్పుడు మునక్కాయ ముక్కల్ని ముందే మనం ఉడకబెట్టుకోవాలి, బాయిల్ చేయాలి. ఓకే, ఆ ముక్కల్ని ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలి. మునక్కాయ ముక్కల్ని ముందుగానే ఉడకబెట్టుకొని వేస్తున్నారు. ఓకే, వంట చేయడం అంటే ఇష్టమా మీకు? యాక్చువల్గా నాకు ఫస్ట్ లో రాదు, అభిరుచి ఛానల్ చూసినప్పటి నుండి వంట ట్రై చేస్తున్నారా? ఓకే, అలాగే మనం కొంచెం గరం మసాలా ఓకే టేస్టింగ్ కోసం,
అలాగే కొంచెం ధనియాల పొడి, కొన్ని వాటర్ పోసుకో. మూత పెట్టాలా ఇది? కొంచెం కొత్తిమీర వేసుకొని ఓకే. ఒక 2 minutes మనం మూత పెట్టేసామంటే ఓకే. సో మా అందరి కోసం ఒక మంచి డైలాగ్ ఏదైనా సినిమా నుంచి, మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? డైలాగ్స్ అంటే నాకు మీ యాక్టింగ్ స్కిల్ చూడాలని ఉంది, మా ఆడియన్స్ కూడా చూడాలనిపిస్తుంది. మీరు ఏదైనా చెప్పండి, నేను యాక్ట్ చేస్తాను. నేను చెప్పాలా? ఓకే, నేను ఒక సిచ్యువేషన్ ఇస్తాను, మీరు దాన్ని బట్టి యాక్ట్ చేయండి. ఓన్ డైలాగ్స్. ఓకే, ఓకేనా? మీరు కూడా నాతో పాటిస్తారు. నేను కూడా మీతోనా? మన ఇద్దరి మధ్యలో జరుగుతుంది. ఓకే, నేను ఒక అబ్బాయిని, మీరు ఒక అమ్మాయి. ఓకే, అమ్మాయి అనుకోండి, సారీ. మీరు మీకు నేనంటే చాలా ఇష్టం. ఓకే. అబ్బాయి చాలా కేర్లెస్ అనమాట. మీరు వచ్చి నాకు ప్రపోజ్ చేయాలి, నేను యాక్సెప్ట్ చేయాలి. ఓకేనా? రెడీయా? నేను సిమ్ లో పెడుతున్నాను. లైట్స్, కెమెరా, యాక్షన్. రాహుల్, రాహుల్, ఏంటి అసలు నువ్వు? ఏంటి చెప్పు? ఇంత కేర్లెస్ ఎందుకు నీకు? నేను కేర్లెస్ ఉంటే నీకే? 3 years నుంచి నీ వెంట పడుతున్నాను. అవునా? నాకు తెలియలేదే. నువ్వు చూస్తూ ఉన్నావు నన్ను, అయినా నన్ను కేర్లెస్ చేస్తున్నావు. చాలా మంది అమ్మాయిలు కాలేజ్ లో ఉంటారు, నిన్నే పర్టికులర్ గా ఎందుకు చూస్తాను రజని? చూస్తున్నావు, నాకు తెలుసు నువ్వు చూస్తున్నావని. కళ్ళు నువ్వు చూడడానికి ఎందుకు చూడకూడదు? సరే ఓకే, నువ్వు చూస్తున్నావు చూడలేదు నాకు సంబంధం లేదు. నేను 3 years నుంచి నేను లవ్ చేస్తున్నాను. 3 years నుంచి లవ్ చేస్తున్నావా? అవును. ఏం చూసి లవ్ చేస్తున్నావు? నిన్ను చూసే. అంటే నా అందమా, నా క్యారెక్టరా, వాట్? నీ అందం చూసాను, నీ క్యారెక్టర్ చూసాను. ఓకే ఓకే, అదండి. నాకు చాలా టైం తక్కువ రజని, 30 seconds ఇస్తా, కన్విన్స్ చేయి, అప్పుడు పడిపోతా. లేదు అంటే నేను నెక్స్ట్ ఆప్షన్కి వెళ్ళిపోతా. ఓకే, ఇప్పుడు నువ్వు నన్ను లవ్ చేయాలంటే నేను ఏం చేయాలి? 30 seconds నన్ను కన్విన్స్ చేయాలి అంతే. నువ్వేం చేయడానికి నేను రెడీ. నువ్వు ఇప్పుడు ఈ బిల్డింగ్ నుంచి దూకమంటావా, నేను దూకేస్తాను నీకోసం. లేదు ఇంకా నీకోసం ఏదైనా నేను సాధించమంటావా, నేను సాధిస్తాను. ఇంకా నీకోసం ఏదైనా, అది ఎంత కష్టమైనా నేను చేయడానికి రెడీ. ఇలాంటి మంచి మంచి మాటలు కూడా చేసి పెట్టాలి. చేసి పెడతాను, రోజు చేసి పెడతాను. యాక్సెప్టెడ్, థ్యాంక్ యూ. ఓకే, చూడండి ఇది. మీరు ఎవరైనా ప్రపోజ్ చేశారు ఎప్పటిదాకా? లేదండి. ఇంత గట్టిగా మాత్రం చేయకండి, కొంచెం స్మూత్ గా చేయండి. ఓకే, కొట్టేలాగా చేస్తారేంటి? అంటే ఏదోలా మనకు పడిపోవాలని. మీరు పడిపోతా అంటున్నారు, వాళ్ళు పడిపోవట్లే. నేను బిల్డింగ్ నుంచి దూకు పడిపోతా. ఏదో ఒకటి సాధించుకోవాలని దాని తపన అనమాట. అప్పో, ఆ తపన నుండి బయటకు వచ్చేస్తుంది. అలాగే ఈ ముక్కలు కూడా కొంచెం అందులో సూప్ అంతా అందులో ఇంకిపోవాలన్నమాట. ఇంకా ఈ కొబ్బరి పేస్ట్ కాకుండా మనం నువ్వులతో గానీ పల్లీలతో గానీ కూడా చేసుకోవచ్చు. ఓకే, నువ్వుల పేస్ట్, పల్లీల పేస్ట్ కూడా వేస్తే మంచి టేస్ట్ ఉంటుంది. అంటే ఈ కొబ్బరి పేస్ట్ కాకుండా, ఇది కాకుండా కొంతమందికి అలా ఇంట్రెస్ట్ ఉంటది, కొంతమందికి ఇలా ఉంటది కదా. ఎలా తినాలనుకునే వాళ్ళు అలా తింటారన్నమాట. సో గ్రేవీ మొత్తం దగ్గర పడేదాకా కలుపు. కొంచెం మనకు ఇది ఆయిల్ అనేది పైన కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఓకే, ఆయిల్ అయితే ఎప్పుడు మనకు బయట కనిపిస్తుందో అప్పుడు ఇది ఓకే అయిపోయింది అని. ఈ వాటర్ కూడా కొంచెం ఇంత కాకుండా దగ్గరికి వస్తాయి అన్నమాట. ఓకే, చూడండి. ఓకే అండి. ఓకే, ఏమైనా యాడ్ చేయాలా ఇంకా? అది అవసరం లేదు. ఇప్పుడు మనం బౌల్లో తీసుకొని కొంచెం కొత్తిమీర గ్రానిష్ లా చేసుకుంటే సరిపోతుంది. ఓకే, సర్వింగ్ బౌల్ తీసుకో. అయిపోయిందా? రెడీ? అయిపోయింది అండి. ఓకే, రజనీ గారు వండిన మునక్కాడ మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేసే ముందు తయారు చేసుకునే విధానం ఇంకొకసారి చూద్దాం. మునక్కాడ మసాలా కర్రీ తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి మసాలా దినుసులు, పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో కొబ్బరి పేస్ట్, గసగసాల పేస్ట్ వేసి వేగనివ్వాలి. తర్వాత టొమాటో ముక్కలు, కారం, ఉప్పు, పసుపు వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత ఉడికించిన మునక్కాడలు, గరం మసాలా, ధనియాల పొడి, కొత్తిమీర వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. అంతే, మునక్కాడ మసాలా కర్రీ రెడీ. రాజుగారు, రజనీ గారు చేసిన మునక్కాడ మసాలా కర్రీ టేస్ట్ చేద్దామా? ఓకే, బాగుంది. అంటే కొంచెం కమ్మగా, కొంచెం ఘాటుగా బాగుంది. అంటే స్పైసీ కొంచెం తగ్గించేసుకోవచ్చు, బట్ మసాలా అంటే మెయిన్గా మసాలా ఘాట్ ఎక్కువగా తెలుసుకోవాలి. చాలా అవి ధనియాల పొడి అవన్నీ వేసారు కదా, చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. చూసారు కదండి, మునక్కాయ మసాలా కర్రీ చాలా టేస్టీగా ఉంది. మీరందరూ కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మరో చిట్కా.
గ్యాస్ స్టవ్ అనేది మనం ఎంత తుడిపించుకుంటున్నా మనం తుడుచుకుంటున్నా కూడా ఎప్పుడు జిడ్డు కొడుతూనే ఉంటుంది. ఎందుకంటే రకరకాల వంటలు చేయడం వల్ల నూనెలు అన్నీ పడుతూ ఉంటాయి, మసాలాలు పడుతూ ఉంటాయి, దీనివల్ల జిడ్డు అనేది ఉంటూనే ఉంటుంది. మరి ఈ జిడ్డు బాగా పోవాలి, క్లీన్గా ఫ్రెష్గా తయారవ్వాలి అంటే కాస్త ఉప్పు వెనిగరు కలిపిన నీటితో కనుక గ్యాస్ స్టవ్ను శుభ్రం చేసుకుంటూ ఉన్నట్లయితే ఈ జిడ్డంతా కూడా శుభ్రంగా పోతుంది, గ్యాస్ స్టవ్ కూడా బాగుంటుంది చూడడానికి.